అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ సెక్రటేరియట్ లో ఏసీబీ అధికారుల కదలికలు ఉన్నాయా? కీలక శాఖలకు చెందిన అధికారుల వివరాలపైన ఆరా తీస్తున్నారా? భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ఏసీబీ నిఘా పెట్టిందా? అవినీతి అధికారుల చిట్టా లెక్కలు తీసేందుకు ఏసీబీ ఎంట్రీ ఇచ్చిందా? సెక్రటేరియట్లో ఏసీబీ అడుగులు మున్ముందు ఎలాంటి సంచలనాలకు దారి తీయబోతున్నాయి? లెట్స్ వాచ్. సెక్రటేరియట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తిరుగుతున్నారనే చర్చ అధికార వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అనుమతితో వారు సచివాలయంలో తిరుగుతూ కొంతమంది అధికారుల వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్అండ్బి తదితర శాఖల్లో ఏసీబీ వరుసగా దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో పలువురు అధికారుల వద్ద భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సెక్రటేరియట్లోని కొంతమంది కీలక అధికారులపైన ఏసీబీ దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారీగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై దశలవారీగా నిఘా పెట్టే యోచనలో ఏసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. తొలి దశలో 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అనుమానం ఉన్న అధికారులపై, ఆ తరువాత 100 కోట్లు, మూడవ దశలో 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న అధికారులపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. సెక్రటేరియట్లోని అధికారులపై ఏసీబీ విచారణ లేదా తనిఖీలు నిర్వహించాలంటే సంబంధిత అనుమతులు అవసరమవుతాయి. దీంతో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు అనుమతితోని ఏసీబీ అధికారులు సచివాలయంలోకి వచ్చి వివరాలు సేకరిస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఫైనాన్స్, మున్సిపల్ శాఖలకు చెందిన కొంతమంది అధికారుల వ్యవహారాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్ శాఖల అధికారులు ఎక్కువగా ఏసీబీ కేసులను ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. ఆర్ఎండ్బి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వంటి శాఖలకు చెందిన పలువురు అధికారులు కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి చిక్కారు. 2024లో ఏసీబీ మొత్తం 152 కేసులు నమోదు చేసి 223 మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను అరెస్ట్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025లో కేసుల సంఖ్య 199కి చేరగా 273 మందిని అరెస్ట్ చేశారు. వీటిలో 157 ట్రాప్ కేసులు, 15 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయి. 2026 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల్లోనే 67 కేసులు నమోదైనట్లు సమాచారం. ఇందులో 34 ట్రాప్ కేసులు, 10 అక్రమాస్తుల కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. సెక్రటేరియట్లో ఏసీబీ కదలికలు కొత్తేమీ కాదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో మున్సిపల్ శాఖకు చెందిన ఓ అధికారిని సచివాలయంలోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017, 2019లో ఏసీబీ అధికారులు సెక్రటేరియట్లో రహస్యంగా తనిఖీలు నిర్వహించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా సెక్రటేరియట్లో ఏసీబీ అధికారులు ఏ అధికారుల వివరాలపై ఆరా తీస్తున్నారు, వారి తదుపరి కార్యాచరణ ఏంటి అన్న దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.